వీళ్ళేమన్నా దేవుళ్ళ వీళ్ళకేమైనా దివ్యదృష్టి ఉందా? జరగబోయేదేంటో చెప్పడానికి. వండిన గడ్డం పెట్టుకుని కూర్చుంటే ప్రతివాడు ఋషులైపోరు ధరణి. ఇతను కేవలం మాయగాడు. డబ్బు కోసమే ఇక్కడ దుకాణం పెట్టాడు. ఇంత మాట్లాడుతున్నా నోరు మెదపట్లేదంటేనే అర్థం కావట్లేదా ఇతను దొంగ స్వామి అని? నిజాయితీగా ఉంటే నన్ను మాట్లాడిచ్చేవాడా? ఆదిత్య గారు ప్లీజ్ స్వామినేమనకండి. మంచి వాళ్ళని నేనేమన్నా, ఇలాంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టను. నిన్ను ఆదిత్య గారు ప్లీజ్. ఆదిత్య గారు నా మాట వినండి. వదులు ధరణి. ఆదిత్య గారు ప్లీజ్, ఇప్పటి వరకు చేసింది చాలు, వెళదాం పదండి. ఊరికి వెళ్ళటానికి అది ఇక్కడికి వచ్చింది. ఈ రోజు ఇతని సంగతి తేల్చందే కదలను. ఆదిత్య గారు ఏం కావాలి మీకు? నేను ఇక్కడికి రాకూడదు, ఆయన మాటలు నమ్మకూడదు, అంతే కదా? నువ్వు మాట్లాడకు ధరణి. ఆదిత్య గారు నిజం చెప్తున్నాను, ఆయన నాకేం మాయ మాటలు చెప్పలేదు. నేనేం ఆయనకి డబ్బులు ఇవ్వలేదు. నా మాట నమ్మండి ప్లీజ్. మీకు దండం పెడతాను, దయచేసి ఆయన్నేం చేయకండి, పాపం తగులుతుంది. అంటే నువ్వు ఇంకా ఇతను నమ్ముతున్నావు అనమాట? అయ్యో నా ఉద్దేశం అది కాదండి. ఎంతైనా వయసులో పెద్దవారు కదా. ఏళ్ళు ఒంటి మీదకి రాగానే పెద్దవాళ్ళు అయిపోరు. బుద్ధి కూడా అలాగే ఉండాలి. ఎందుకండి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? నేను మీ మాటే వింటానంటున్నాను కదా, వదిలేయచ్చు కదా. నువ్వు వదిలినా ఇతను నేను వదలడు ధరణి. డబ్బులు గుంజడానికి అలవాటు పడ్డాడు కదా. ఆదిత్య గారు ఎన్నిసార్లు చెప్పాలండి, నేనేమో ఆయనకి డబ్బులు ఇవ్వలేదు. ఎందుకు నా దగ్గర కూడా అబద్ధాలు ఆడతావు? నిజమండి, మీకు ఎలా చెప్పి నమ్మించును? మనకి పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా నుంచి ఆయన ఏమీ ఆశించలేదు, నేను ఆయనకి ఏమీ ఇవ్వలేదు. చాలా, ఇప్పుడైనా నమ్ముతారా? ఇంతకు మించి నేనేమీ చేయలేను, నమ్మండి ప్లీజ్. సరే, ఇంకెప్పుడు నేను ఇక్కడ చూడకూడదు. మళ్ళీ ఇదే రిపీట్ అయిందో నా నుంచి నిన్నెవరూ కాపాడలేరు. ఆదిత్య గారు పదండి వెళ్దాం, రండి. ప్లీజ్ ఆదిత్య గారు మీరు రండి, ప్లీజ్ మీరు రండి. ఏంటి గురువుగారు ఇది, మిమ్మల్ని పట్టుకుని? కొన్నిసార్లు మంచివాళ్లకు నిందలు తప్పవు నాయన. అతను మంచివాడే, జరిగేది తెలియక తికమక పడుతున్నాడు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. జై దుర్గామాత. ఏంటత్తా ఇంకా రాలేదు? నాకు మాత్రం ఏం తెలుసు లేఖ, నేను కూడా ఇక్కడే ఉన్నాను కదా. అత్తా ఇప్పుడు బావ ఒక్కడే వస్తాడా, ధరణిని కూడా తీసుకొస్తాడా? ఇద్దరూ రాకపోతే ఇంకా మంచిది. అత్తా నువ్వు ఉండు లేఖ, నువ్వు కంగారు పడుతూ నన్ను కంగారు పెట్టుకో. ఎవరో ఒకరు వస్తారు కదా, కాసేపు ఉండు. అబ్బా ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. గుడ్ న్యూస్ వినాలన్న ఎగ్జైట్మెంట్ నాలో పీక్స్ కి వెళ్ళిపోతుంది. ఏదో అవసరం ఉంది కాబట్టి దీని చేష్టలన్నీ భరిస్తున్నాను గాని, లేదంటేనా కొడికాలతో తన్ని ఎడం చెత్తు గంటేసేదాన్ని. అత్తా కారు వచ్చేసింది.
ఏమైంది ఆదిత్య? అమ్మాయిని తీసుకుని ఎక్కడికి వెళ్ళావు? ఆ స్వామీజీ దగ్గరికేనా? అవును, ఏమైంది? ఏమన్నాడు? నేను అన్ని తిడుతున్నా నోరు తెచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతాడు బాబు? చేసేవన్నీ మాయలు మోసాలే కదా. ఇప్పుడు ప్రాబ్లం లేదులే పిన్ని. నేను ఇచ్చిన వార్నింగ్కి అతనికి ధరణి జోలికి రాడు. బాబు, ఇంతకీ అతను ధరణికి ఏం చెప్పాడంట? ఏం చెప్తాడు? ఏవో పనికిరాని మాటలే చెప్తాడు. అదే బాబు, ఏం చెప్పాడు అని. అడగలేదు పిన్ని. ఏం బాబు, అంత దూరం వెళ్ళినప్పుడు అడగాలి కదా. అవసరం లేదనిపించింది, అందుకే అడగలేదు. అసలు అతను ఒరిజినల్ స్వామే కాదు. అడిగితే మాత్రం ఏం చెప్తాడు? చెప్పేవన్నీ అబద్ధాలే అయి ఉంటాయి. అయినా ప్రాబ్లం లేదులే పిన్ని. ఇక మనం రిలాక్స్డ్గా ఉండొచ్చు. థ్యాంక్స్ పిన్ని. అత్త, మనం అనుకున్నదేంటి, జరిగిందేంటి? కష్టపడి నువ్వు వేసిన ప్లాన్ అంతా ఉపయోగం లేకుండా పోయింది. కారణం తెలుసుకొని వస్తాడనుకుంటే బావ మహర్షిని ఏమీ అడగకుండా వచ్చాడు. మూడంతా అప్సెట్ అయిపోయింది. ఏంటో కర్మ, అన్నీ అయినట్టే ఉంటాయి, చివరికి వచ్చేసరికి ఏమీ ఉండదు. లేఖ, ఇలాంటప్పుడే మనం ఆవేశపడకుండా ఆలోచనతో ఉండాలి. లేదత్తా, చిన్న క్లూ దొరికినా దాన్ని చానతాడంత లాగి పెద్ద చేసి ధరణిని ఇంట్లోంచి గెంటేసేవాళ్ళం. ఇప్పుడు చూడు, ఏమీ లేకుండా పోయింది. కష్టపడిన దానికి ఫలితమే లేదు. బాధపడకు లేఖ, అయిపోయిన దాని గురించి ఆలోచించి వేస్ట్. ఆ ధరణి ఎక్కడో అక్కడ దొరకకుండా ఉండదు. అప్పుడు చూద్దాం. ఏమో అత్తా. చెప్తున్నాను కదా, నా మాట విను, ఆ తర్వాత చూసుకుందాం. అదే, దిగులు పడకు. నీ కోరిక తీరే రోజు తప్పకుండా వస్తుంది. ధరణి, ఏంటి ఏడుస్తున్నావా? అదేం లేదు. కూర్చో. ఏంటి ధరణి? కోపమా? నాతో మాట్లాడవా? సరే, కోపం వస్తే సారీ. అయ్యో, నాకు మీ మీద ప్రేమ తప్ప కోపం ఉండదండి. మరి ఇప్పుడు చెప్పు, నేను చేసిన తప్ప? చూడు ధరణి, ఎందుకోసం నువ్వు అక్కడికి వెళ్ళావని నేను అడగను. అయిందేదో అయిపోయింది. ఇక మీదటి మాత్రం అలాంటి దొంగ సోమల దగ్గరికి వెళ్ళొద్దు. వార్నింగ్ ఇచ్చాను కదా, ఇక అతను నీ జోలికి రాడలే. ఏంటి అలా చూస్తున్నావు? నా మీద మీకు కోపం రావడం లేదా? కోపం దేనికి? నా ప్రవర్తనకి మీరు ఇరిటేట్ అవడం లేదా? ఏమైంది నీకు? నీ మీద నాకెందుకు కోపం వస్తుంది? ఇరిటేట్ ఎందుకు అవుతాను? ఏంటి, ఒకవేళ నన్ను టెస్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నావా? నేను నిన్ను కోపపడితే నీకు చూడాలనుందా? లేదా ఆదిత్య గారు. మరెందుకు అలా అడుగుతున్నావు? ధరణి, నీ మీద నాకే కోపం లేదు, ఉన్నదల్లా ప్రేమే. నీకే కష్టం కలగకూడదనే నా ఆలోచన అంతా. ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నిద్ర వస్తుందా? సరే, నువ్వు వెళ్ళి పడుకో. ఏమైందండి?
నాకేం కాలేదు ధరణి. నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు? సరే రండి, ముందు మీరు ఇలా కూర్చోండి. కూర్చోండి. ఏమైందండి? ఏం లేదు ధరణి, ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. సడన్గా నీలో ఈ వేరియేషన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీకేమైందో చెప్పండి. చెప్తే గానీ వదలవా? టెన్షన్ పెట్టకండి, చెప్పండి. ఏం లేదు ధరణి, 2-3 డేస్గా వెన్నులో చిన్నగా నొప్పి అనిపిస్తుంది. మాటికి నిద్ర వస్తుంది. ఎంత పడుకున్నా ఇంకా పడుకోవాలనిపిస్తుంది. నేను జిమ్కి కూడా వెళ్తున్నాను, ఫుడ్ కూడా సరిగ్గానే తీసుకుంటున్నాను. నాకు నేను యాక్టివ్గానే ఉన్నాను. కాకపోతే లోపల ఏం జరుగుతుందో తెలియట్లేదు. అందుకే నా ఫ్రెండ్ అజయ్ ఉన్నాడు కదా, అజయ్? అదే డాక్టర్ అజయ్. వాడికి ఫోన్ చేసి చెప్పాను, ఒకసారి మాస్టర్ చెకప్ చేయించుకోమన్నాడు. రేపు ఇంటికి వచ్చి కలుస్తా అన్నాడులే. అజయ్ వచ్చి చెక్ చేస్తే ఆదిత్య గారికి ప్రాబ్లం తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? ధరణి, నాకేం కాదు, నువ్వు పడుకో. ఇదిగో ఇలా టెన్షన్ పడతావనే నీకేం చెప్పను. నిద్రొస్తున్నావు కదా, పడుకో. ముందు మీరు పడుకోండి. బావ అదేం చేసినా దాన్నేం అనటం లేదు. శ్రీమంతుడు చెడగొట్టినా ఏమనట్లేదు. నోటుకొచ్చినట్టు మాట్లాడినా ఏమనలేదు. స్వామీజీల చుట్టూ తిరిగినా ఏమనటం లేదు. అసలు ఏమీ అనకుండా ఉండడానికి బావనదేం చేసింది? కొంపతీసి మందు పెట్టిందా ఏంటి? పిచ్చెక్కిపోతుంది. సమయానికి ఏదో ఒక సలహా ఇవ్వడానికి ఆ జిత్తులు మరి అత్త కూడా లేదు. ఏదో ఇంపార్టెంట్ పని అని వెళ్ళింది. ఎవరు కొంప ముంచడానికి వెళ్ళిందో ఏంటో. ఇప్పుడు ఎలాగా? నా బాధ నేనెవరితో షేర్ చేసుకోవాలి? అత్త, ఏంట్లేక? నువ్వు నా పక్కన లేకపోయేసరికి నాకేం తోచట్లేదు. కాళ్ళు చేతులు ఆడట్లేదు తెలుసా? ఎప్పుడత్తా ఆ రోజు వచ్చేది? బావని నేను పెళ్లి చేసుకునేది ఎప్పుడు? ఎదురు చూసి చూసి వయసు అయిపోతుంది అత్త. తొందరలోనే అయిపోతుందిలేవే. ఏంటి తొందరలోనే అయిపోతుందా? అవునమ్మా, కానీ అది ఎప్పుడో తెలియట్లేదే. చెప్తాలే గాని ముందు అర్జెంట్ పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. చెప్తావా? ఎప్పుడు? తర్వాత చెప్తాను. తర్వాత చెప్తావా? సర్లే, బాయ్. ఏంటి స్వాతి, ఏం కావాలి? నీకేం కావాలి? నేనంతా విన్నాను. ఏం విన్నావు? దాన్ని నీకు చెప్పడానికి నా మనసు అంగీకరించడం లేదు. ఏంటి స్వాతి, ఏమైంది నీకు? నాకేం కాలేదు వదినా, నీకే ఏదో అయింది. నాకేం కాలేదు, ఐఎమ్ ఫైన్. వద్దొదినా, నీ ఆలోచన కరెక్ట్ కాదు. దేని గురించి మాట్లాడుతున్నావు? కొంచెం అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పు. నువ్వు ఫోన్లో మాట్లాడిన దాని గురించి. ఇది మొత్తం వినేసినట్టుంది. ఇప్పుడేం చేయాలి? వదినా, మర్చిపో. నీ ఆలోచనల్ని మనసులోంచి తీసే. అన్నయ్య ధరణి వదినకే సొంతం. దాన్ని మార్చాలనుకోకు, ఇబ్బందుల్లో పడతాం. ఇబ్బందుల్లో పడుతుంది నేను కాదు స్వాతి, మన వంశం. ఏం మాట్లాడుతున్నావు? అవును స్వాతి, మన వంశానికి వారసుడు లేక
మన వంశవృక్షం స్టాప్ అయిపోతుంది. అర్థం కావట్లేదు. స్వాతి, ధరణికి ఇంటి వారసుడిని కనాలని లేదు. అందుకే ఒక్క మెతుకు కూడా ముట్టకుండా కడుపు మార్చుకుంటుంది. ఏం తినకుండా మంచినీళ్ళే తాగితే బిడ్డ పుడతాడా? కడుపులోనే చేస్తాడు. అలాంటి దాన్ని నువ్వు నెత్తిన పెట్టుకుంటావేమో కానీ నేను కాదు. నాకు మన ఫ్యామిలీ ముఖ్యం. మన వంశం ఇంతటితో ఆగిపోకుండా చేయడం ముఖ్యం. నేను చెప్తుంది నిజం స్వాతి. కారణం ఏదైనా ధరణికి మాత్రం బిడ్డని కండం ఇష్టం లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు వదినా. నీ మాటల్ని నేను నమ్మను. ఓకే, నా మాట నమ్మద్దు. మీ వదన్నే నమ్ము. ఆ నమ్మకంతోటే తిండి తినకుండా ఉపవాసాలు చేస్తున్న ధరణి చేత ఏదన్నా తినిపించు చూద్దాం. తింటే నీ నమ్మకమే నిజం, లేదు అంటే ఓకే, నువ్వు చెప్పింది అబద్ధం నిరూపిస్తాను. ఆగు. విన్నదెలాగో విన్నావు. ఎవరితో మాట్లాడానో కూడా తెలుసుకో. ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడింది ఎవరితోనూ కాదు, మీ అమ్మతో. బావని నేను పెళ్లి చేసుకునేది ఎప్పుడు? ఎదురు చూసి చూసి వయసు అయిపోతుందత్తా. ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడింది ఎవరితోనూ కాదు, మీ అమ్మతో. మా అమ్మ లేక ఒకటా? నమ్మబుద్ధి కావడం లేదే. మా అమ్మకి ధరణి వదన అంటే ఇష్టం. లేఖ మాటల్ని ఎందుకు వింటుంది? వినదు. లేఖ అబద్ధం చెప్పుంటుంది. హలో మేడం గారు, ఏంటి అలా పిచ్చి మొహం పెట్టి అయోమయంగా దారికి అడ్డంగా కూర్చున్నారు? ఏం ఒంట్లో బాగాలేదా? అంటే బాగోకపోతే రెస్ట్ తీసుకోవచ్చు కదా అని. అమ్మో, నో డైలాగ్స్, ఓన్లీ లుక్సా? చాలా ఉందే. గుద్దానంటే రక్తం కక్కుని చేస్తావు. నమస్తే. అమ్మో, ఈ సైలెన్స్ లో ఎంత వైలెన్స్ దాగుందా? అనవసరంగా గెలికాను. ఇంకా నయం అన్నట్టు రక్తం వచ్చేట్టు కొద్దలేదు, చచ్చుండేవాడిని. బాబాయ్, ఈ పిల్ల కాస్త దూరంగా ఉండడమే మంచిది. ఆకాష్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దున్నే? ఏం లేదు మేడం, స్టాఫ్ కి శాలరీస్ ఇవ్వాలి, లెక్కలు చూడమన్నారు కదా మీరు. ఫినిష్ చేసి చెక్కుల మీద అమౌంట్ వేసి తీసుకొచ్చాను. మీరు సంతకాలు చేస్తే బ్యాంక్ వెళ్ళి మార్చిచ్చేస్తాను. ఆకాష్, ఏమైంది నీకు? ఇండియాలోనే ఉన్నాను అనుకుంటున్నావా? ఏంటి మేడం? అంత అమౌంట్స్ నేను సంతకం పెట్టినా నువ్వెలా మారుస్తావు? ఓ, ప్రెసెంట్ ఇండియాలో అంత డ్రా చేసే సిచ్యువేషన్ లేదు కదా. అవును కదా మేడం, మర్చిపోయాను. మరి మీరు లెక్క చూడమన్నారు కదా. నేను చూడమన్నాను, చెక్ రాయమని లేదు. ఓ, అవును కదా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? మీరే చెప్పాలి మేడం. సాయంత్రం చెప్తాను. సరే మేడం, సాయంత్రం వస్తాను. మేడం, ఏంటి ఆకాష్? ఒక విషయం నా కడుపులో ఉండి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. దాన్ని కొంచెం క్లియర్ చేస్తారా? ఏంటి మేడం, ఆ రోజు నాకు ఫోన్ చేసి మన బ్రాంచ్లో ప్రాబ్లం వచ్చిందని, మనం అర్జెంటుగా రాజమండ్రి వెళ్ళాలని నా చేత ఎందుకు అబద్ధం చెప్పించారు మేడం? సీమంతాన్ని ఎందుకు వద్దనుకున్నారు మేడం? ఇప్పుడు నీకు ఇంపార్టెంట్ ఇదా, స్టాఫ్ కి సాలరీనా? శాలరీసే మేడం. వస్తాను మేడం. ఆకాష్, అర్థమైంది మేడం, అర్థమైంది. ఈ విషయం ఎవరికి చెప్పను. మదర్ ప్రామిస్ మేడం, కడుపులోనే పెట్టేసుకుంటాను. అది నన్ను ఎంత ఉక్కిరి బిక్కిరి చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ బయట కక్కను. సరే, కాఫీ తీసుకొస్తాను. ఉండు. మేడం, సార్ ఎక్కడా? గార్డెన్ లో ఉండుంటారు. మేడం, కాఫీలో కొంచెం పంచదార ఎక్కువేయండి. థ్యాంక్ యూ మేడం. ధరణికి ఇంటి వారసుడిని కనాలని లేదు.
అందుకే ఒక్క మెతుకు కూడా ముట్టకుండా కడుపు మార్చుకుంటుంది. ఏం తినకుండా మంచినీళ్ళే తాగితే బిడ్డ పుడతాడా? కడుపులోనే చేస్తాడు. వదిన ఏమీ తినకుండా ఎందుకుంటుంది? ఏ తల్లి తన బిడ్డను తనే చంపాలనుకోదు కదా. ధరణి వదిన చాలా మంచిది, అలా చేయదు. ఇందులో ఏదో మోసం ఉంది. లేకొదినే అన్నయ్యని పెళ్లి చేసుకోవడం కోసం వదిన మీద నింద వేయాలని చూస్తున్నట్టుంది. స్వాతి, స్వాతి, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు వదిన, ఊరికే. ఏం కావాలి? నాకేం వద్దు వదిన. యాక్చువల్లీ నీకేమైనా చేద్దామని వచ్చాను. నాకా? ఉమ్, కడుపుతో ఉన్నావు కదా, ఏమైనా తినాలనిపిస్తుంది కదా నీకు. ఏమైనా చెప్తే చేసేస్తాను. ఏమొచ్చు నీకు? నా చేతిలో ఫోన్ ఉంది కదా, ఏం కావాలో అడుగు, నెట్లో చూసి చేసేస్తాను.